బీఆర్ఎస్ కాళేశ్వరం కమిషన్ రిపోర్టు నుంచి తప్పుకోవాలి అంటే దానిని మొత్తం కూడా అసెంబ్లీలో చర్చ జరగకుండా చూడాలి అనే ఒక ప్రయత్నాల్లో అయితే బీఆర్ఎస్ మునిగిపోయింది. దీన్ని కాళేశ్వరం కమిటీ ఏదైతే కమిషన్ జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో కేసీఆర్ని ప్రధానంగా తప్పు పట్టింది ఆ కమిషన్. దాని ద్వారా మొత్తం కూడా కేసీఆర్ మీద చర్యలు దిశగా మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఆలనాటి మా నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు, తర్వాత ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అప్పట్లో. కాబట్టి వాళ్ళ ముగ్గురి మీద చర్యలు తీసుకునే దిశగా అంటే అధికారుల మీద వీళ్ళందరినీ కూడా విచారించి నివేదికని తయారు చేసింది. కాబట్టి దానిని అసెంబ్లీలో చర్చకు తీసుకువచ్చి మొత్తం కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులేస్తున్న సమయంలో దానిని పూర్తిగా అడ్డుకోవాలన్న సంకల్పంతో న్యాయ పోరాటానికైతే బీఆర్ఎస్ సిద్ధమైంది. సుప్రీంకోర్టులో దీని మీద అపీల్ చేయటం కోసం హరీష్ రావు ఇప్పుడు ఢిల్లీలో న్యాయవాదులతో హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ ముఖ్యులంతా ఢిల్లీలో మకాం వేశారు. ఢిల్లీ వెళ్ళి అక్కడ సుప్రీంకోర్టులో దీని మీద కాళేశ్వరం రిపోర్టు చెల్లదు, కమిషన్ రిపోర్ట్ చెల్లదు, దాన్ని తప్పుపట్టడం కుదరదు అనేదైతే వాళ్ళు పిటిషన్ వేయటానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు కోర్టులో న్యాయ పోరాటాన్ని ఏ విధంగా చేస్తారు, బీఆర్ఎస్ చేసే న్యాయ పోరాటాన్ని ప్రభుత్వం ఏ విధంగా కౌంటర్ ఇస్తుంది అనేదైతే వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఒక పక్క అటు ప్రజల్ని అప్రమత్తం చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడేది అంటూ జిల్లాల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు న్యాయ పోరాటం దిశగా అడుగులేస్తున్నారు. మరోపక్క తాను కూడా న్యాయ పోరాటం చేస్తానంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ప్రకటించారు. దీంట్లో అంటే అటు కవిత తరఫున తరువాత పార్టీ తరఫున వీళ్ళంతా కూడా కోర్టులో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేస్తే కోర్టు ఏం చెప్తుంది, ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తుంది అనేదైతే వేచి చూడాలి.